అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరు చివర ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకు ఎప్పుడూ ఒకటే ఆలోచన. నేనెందుకిలా ఎప్పుడూ బరువులు మోస్తూ బతకాలి? నేను కూడా అడవికి రాజునైతే ఎంత బావుంటుంది? నన్ను చూసి జంతువులన్నీ భయపడితే భలే మజా వస్తుంది కదా అని పగటి కలలు కనేది. ఒకరోజు ఆ గాడిద మేత కోసం అడవికి వెళ్ళింది. అక్కడొక గుహ బయట ఆరబెట్టిన ఒక పెద్ద సింహం చర్మం కనిపించింది. దాన్ని చూడగానే గాడిదకు ఒక జిత్తుల మారి ఉపాయం తట్టింది. వెంటనే ఆ సింహం చర్మాన్ని తన ఒంటిమీద కప్పుకుంది. అచ్చం సింహంలానే కనిపిస్తోంది కదా అని దానికి చాలా గర్వం పెరిగిపోయింది. ఇక గంభీరంగా నడుచుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళింది. అక్కడ గడ్డి మేస్తున్న జింకలు, కుందేళ్లు, చెట్ల మీద ఉన్న కోతులు ఈ సింహం చర్మంలో ఉన్న గాడిదను చూశాయి. దాన్ని నిజమైన సింహమే అనుకున్నాయి. అమ్మో, సింహం వచ్చేసింది, పారిపోండి అంటూ భయంతో పరుగులు తీశాయి. ఇది చూసిన గాడిద ఆనందానికి అవధుల్లేవు. వావ్, నా ఉపాయం భలే పనిచేసింది, ఈ అడవికి నేనే రాజుని అని గర్వంగా ఫీలయింది. అలా దర్జాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగా ఒక తెలివైన నక్క వచ్చింది. నక్క కూడా భయపడుతుందేమో అని గాడిద చూసింది. అందరూ తనను చూసి పారిపోతుంటే గాడిదకు సంతోషం పట్టలేకపోయింది. సింహంలా గర్జించడం దానికి రాదు కదా. ఆ ఆనందంలో తనను తాను మర్చిపోయి తన సహజమైన గొంతుతో వాండ్ర పెట్టడం మొదలుపెట్టింది. పెద్దగా నోరు తెరిచి హీ హా హీ హా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వినగానే పారిపోతున్న జంతువులన్నీ ఆగిపోయాయి. నక్క పకపక నవ్వింది. ఒరేయ్ పిచ్చిగాడిదా, సింహం చర్మం కప్పుకుంటే సింహమైపోతావా? నీ అరుపు వింటేనే తెలిసిపోతోంది నువ్వు ఎవరివో. వెళ్ళి నీ యజమాని దగ్గర మూటలు మోసుకో అంటూ ఎగతాళి చేసింది. మిగతా జంతువులన్నీ కూడా తిరిగి వచ్చి దాన్ని చూసి నవ్వాయి. పాపం గాడిద తన అసలు బండారం బయటపడేసరికి సిగ్గుతో తలదించుకుంది. ప్రాణభయంతో ఆ సింహం చర్మాన్ని అక్కడే వదిలేసి ఊర్లోకి పారిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. లేని గొప్పతనాన్ని నటించాలని చూస్తే ఏదో ఒకరోజు మన అసలు నిజం బయటపడుతుంది. అప్పుడు అందరి ముందు నవ్వుల పాలవుతాం. కాకికి నెమలి పింఛం కెడితే నెమలైపోతుందా? అలాగే ఇది కూడా. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.